ఇప్పుడంటే ట్రాక్టర్లు, జేసీబీలు, హార్వెస్టర్లు వచ్చి వ్యవసాయం మస్తు సుతారమైంది. కానీ ఓ 40-50 ఏళ్ల కిందికి పోతే ఎడ్ల కచ్చరాలే రైతుకు పెద్ద దిక్కు. ఎరువులు, గడ్డి, గాసం, పెంట మన్ను, పండించిన పంట అన్నీ ఎడ్ల బండి మీదనే జీరగొట్టేది. కానీ నిన్నీయల్లా ఎడ్ల బండి చూద్దామన్నా కానొస్తలేదు అన్నట్టు ఎడ్ల బండి అంటే యాదకొచ్చింది. ఏలూరు జిల్లాల ఓ కన్న ఇచ్చంతరమైన ఎడ్ల బండ్లు తయారు చేస్తుండట. ముచ్చటేందో చూద్దాం పార్. దగ్గర పోయి ఏం చేసినా సుతా కళ్ళు కొడతలేవు, చెవులు గదిలిస్తలేవు, తలకాయ అటు ఇటు ఉపుతలేవు. వీరెక్క ఇవేం ఎద్దులు అని పరిశాన్ కాకురి సుమా. మంచిగా చూడురి, ఇవి చెక్కతో చేసిన ఎద్దులు. అవ్వంటే వడ్రంగి కళాకారుడు తయారు చేసిన ఎద్దులు ఇవి. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఈ అన్న పేరు కోటయ్య, ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు. లెక్కకైతే వీళ్ళు నేతన్నలు, కానీ ఆ వృత్తి సరిగా నడవక ఈ పనిలకు మళ్ళిండు. మొదలు ఎడ్లు లేకుండా ఉత్త బండినే తయారు చేస్తే దానికి కొనటానికి జనం పోటీ పడ్డరాట. ఇకేముంది, ఇదేదో మంచిగా ఉందని చెప్పి చిన్నగా మెల్లగా ఇద్దరు మనుషులను పెట్టుకొని అదే పనిలో మునిగిపోయిండు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చిన్న చిన్న బండ్ల కాంచి రైతులకు అక్కడికి వచ్చే పెద్ద పెద్ద బండ్ల దాకా అన్ని తయారు చేస్తుండు. ఇక చూడు రే, ఇంటి లాదులు అదే పని. ఆఖరికి పిల్లలు సూత నపరోడి పట్టుకొని రాకుతారు. ఇవే కాదు, రైతుల బొమ్మలు, చిన్నెడ్లు, పెద్దెడ్లు, బండి గుంజుతున్నట్లు, దాని మీద బస్తాలు వేసుకోపోతున్న రైతు, వాటితోని టీపాయ, చిన్న చిన్న టేబుల్. అబ్బో, కథ చాలా పెద్దగానే ఉంది. అవే అన్న, ఈ తయారు చేసిన బండ్లు ఇక్కడేనా ఇంకెక్కడైనా అమ్ముతావా? అంటే ఈ బండ్లు వచ్చేటప్పటికి మన ఆంధ్రయే కాదు, తెలంగాణ స్టేట్ బయటికి, యుఎస్ అలాగా చాలా బయట కంట్రీస్ కూడా వెళ్తాయండి. అలాగే కొన్ని వెబ్సైట్ ఉన్నాయి, వెబ్సైట్ ద్వారా కూడా పంపిస్తూ ఉంటాం. అదన్నట్లు తయారు చేసిన బండ్లు రాష్ట్రమే కాదు, ఏకంగా దేశం దాటి బయటికి పోతున్నాయట. ఒకప్పుడు ఎడ్ల బండ్లు, కచ్చరాలు, వాటి పనిముట్లు చూసి పాయిరమైన జనాలు ఇప్పుడు అవే పనిముట్లు ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటారు. అండ్ల వాటిని కొందరు పనుల కోసం వాడుకుంటే ఇంకొందరు ఇండ్ల షోకేజ్ కింద పెట్టుకుంటారు అని చెప్పుకొస్తుండు. ఏదేమైనా ఒక్కరితోని చాలైన ఈ పని ఇవాళ 20 మంది పనులను పెట్టుకునే దాకా పోయింది. అండ్ల నేతన్నలే ఎక్కువ ఉన్నారట. మొత్తానికి చిన్నపాటి దందా చాలు చేసినావు, మరింత మందికి పని కొట్టన్నాని కోరుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.